ఉపదేశకాండము 13వ అధ్యాయము 1, 2, 3 వచనములు. If a prophet or a dreamer of dreams arises among you and gives you a sign or a wonder, and the sign or wonder that he tells you comes to pass, and if he says, "Let us go after other gods which you have not known, and let us serve them," you shall not listen to the words of the prophet or the dreamer of dreams. For the Lord your God is testing you to know whether you love the Lord your God with all your heart and with all your soul. అని తెలుగులో చూద్దాము. ప్రవక్తయే కానీ కలలు కనేవాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల, అతను నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కొనువాని మాటలను వినకూడదు. దేవుడి ఆజ్ఞ అన్నమాట ఇది. ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి క్రియలు జరిగినప్పటికీ సంభవించినను వాళ్ళ మాట వినొద్దు అంటున్నాడు. ఎందుకంటే మీరు మీ దేవుడిని యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. దేవుడికి పరీక్ష పెట్టారనమాట ఇక్కడ. నా ప్రజలు నా మాట వింటారా లేదా అని. సంభవించినా కానీ మీరు వాళ్ళ మాటలు వినకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వారలారా.